హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా లాస్ట్ వీడియోలో మీరందరూ సపోర్ట్ చేశారు, నా సబ్స్క్రైబర్స్ కానీ పబ్లిక్ కానీ. థ్యాంక్ యూ. ఆల్రెడీ కట్ ఆఫ్ మార్క్స్ గురించి నేను చెప్పానండి. ప్రతిసారి కూడా చాలా వీడియోలు మీరు చూసే ఉంటారు. కట్ ఆఫ్ మార్క్స్ అంటే 109, 110, 120, 125 ఇట్లా చెప్తారు. పక్కాగా నా దగ్గర లిస్ట్ ఉంది. నేను ఒక్కొక్కసారి రివీల్ చేయగలను, ఆటోమేటిక్గా వేరే యూట్యూబ్ ఛానల్కి వస్తున్నాయండి. నేను ఇప్పుడు మనకున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 26 జిల్లాలకు సంబంధించి ప్రతి ఒక్కటి నేను మీకు చెప్తున్నాను కదా. కట్ ఆఫ్ మార్క్స్ సంబంధించిన లిస్ట్ ఉందండి. ఏ జిల్లాలో ఏది మైనస్ ఏది ప్లస్ అన్నది ఎవరు చెప్పట్లేదు. జిల్లాల వారీగా అసలు వాళ్ళు ఎందుకు అంతమంది రాశారు, ఎందుకు రాయలేదు అన్నది చెప్పలేదు. నేను ఇప్పుడు ఈ పాయింట్లో ప్రతి ఒక్కరికి చెప్పేది అదే. మీరు కూడా సరే ఈ వీడియో చూస్తున్నట్లయితే ఈ వీడియో ఫుల్గా చూడండి. ప్రతి జిల్లాకు సంబంధించి మైనస్ ప్లస్ రెండు చెప్తాను. అక్కడ ఏదైతే క్యాస్ట్ ఉంటుందో ఆ క్యాస్ట్కి సంబంధించి ఎక్కువ మంది ఏది రాశారు, నెగిటివ్ మార్క్స్ ఏమున్నాయి, పాజిటివ్ మార్క్స్ ఏమున్నాయి, అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 26 జిల్లాలకు సంబంధించి ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క రకంగా ఉందండి. నేను చూసిన దాంట్లో మన పైన శ్రీకాకుళం నుంచి కింద వచ్చేసరికి చిత్తూరు ప్లస్ కర్నూలు, కడప, ఇటు రాయలసీమ మొత్తం కూడా చాలా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క వేరియంట్గా ఉంది. మీరు బాగా గమనించారో లేదో. సెకండ్ పాయింట్ వచ్చేసరికి హోమ్ గార్డ్స్ ప్రిలిమినరీ క్వాలిఫై, ఈవెంట్స్ క్వాలిఫై, మెయిన్స్ రాసిన 125 మందిని కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి కట్ ఆఫ్ మార్క్స్ నుంచి బయటకు పంపించేస్తున్నారండి. ఈ పోస్టులు కూడా జనరల్ ఆస్పిరెంట్స్కే వస్తుంది. అది ఎలా వస్తుంది ఏంటో కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎందుకనంటే ప్రతి ఒక్కరికి ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఎవరికీ తెలీదు. హోమ్ గార్డ్స్కి సంబంధించి నేను డేటాతో సహా వదలాలనుకున్నానండి. కానీ నేను డేటా వదిలిన మరుక్షణం నా ఛానల్ నుంచి కాకుండా బయట ఛానల్ కూడా దాన్ని సర్క్యులేట్ చేస్తున్నారు. అందువల్ల నేను డేటా వదలట్లేదు. ప్రతి ఒక్కరు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను, ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ముందు ఈ వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా ఇంకా చేయాల్సిన పని ఉండదు. నేను స్టార్ట్ చేస్తున్నా చూడండి. ఫస్ట్ శ్రీకాకుళం జిల్లా. ఈ జిల్లా గురించి చూసుకుంటే మన రాష్ట్రానికి చివరుంటుంది. కానీ ఏంటంటే చదువులో కానీ ప్లస్ వీళ్ళకి కావాల్సింది ఏంటి అంటే ఉద్యోగం తప్ప ఇంకోటి ఉండదండి. ఉద్యోగానికి మెయిన్ ప్రిఫరెన్స్ ఇస్తారు ఈ జిల్లాలో. ఇటుపక్క జిల్లాలో అందరూ కూడా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి వెళ్ళడానికి ఎక్కువ ముందు ప్రిఫరెన్స్ ఇస్తారు. కష్టపడతారు బాగా. అంటే అన్ని జిల్లాలు కష్టపడితే ఈ జిల్లాలు కొంచెం ఎక్కువ కష్టపడతారు. అందువల్లే వీళ్ళకి చదువుకే ముందు ప్రిఫరెన్స్ ఇస్తారు. కాబట్టి ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ మినిమం 140 ప్లస్లోనే ఉంటుందండి. ప్రతి ఒక్కరికి కూడా జనరల్ కట్ ఆఫ్ మార్క్. అసలు మీకు పక్కాగా కట్ ఆఫ్ మార్క్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ప్లస్ ఆర్ మైనస్ అంటే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ మూడు కూడా చాలా టఫ్గా ఉన్నాయండి. అందువల్ల వీళ్ళకి కట్ ఆఫ్ మార్క్స్ అనేవి పెరుగుతాయి. శ్రీకాకుళం జిల్లా ఎవరైనా చూసినట్లయితే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఎవరైనా ఉంటే నేను రిప్లై ఇస్తాను. అలాగే విజయనగరం జిల్లా, మన్యం డిస్టిక్, పార్వతీపురం డివిజన్, ఈ రెండు జిల్లాలకు సంబంధించి కూడా చెప్తున్నా చూడండి. మనకి ఇటు పక్క శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం అంటే మన్యం డిస్టిక్. ఈ డిస్టిక్కి సంబంధించి ప్రతి ఒక్కటి కట్ ఆఫ్ మార్క్స్ హైలోనే ఉంటుందండి. ఇక్కడ బీసీలు ఎక్కువ, బీసీకి కట్ ఆఫ్ మార్క్ ఎక్కువ ఉంటుందండి. మీరు ఎవరైనా ఉంటే బీసీ కట్ ఆఫ్ మార్క్ దగ్గర 135 నుంచి 140 మధ్యలో ఉంటుందండి ఇక్కడ కట్ ఆఫ్ మార్కు. విజయనగరం సంబంధించి పార్వతీపురం, ఈ రెండు డివిజన్లు ఒకటే కాబట్టి ఈ రెండు జిల్లాలుగా మార్చారు. ఈ మార్చిన తర్వాత కూడా వీళ్ళకే పోటీ అండి చదువులో. ఉద్యోగాలు అనగానే ముందు వీళ్ళే ఉంటారు. వీళ్ళు బయట జిల్లాలకు సంబంధించి నాన్ లోకల్ కింద కూడా ఉద్యోగం సంపాదించడానికి విజయవాడ, గుంటూరు ప్లస్ ఈ పక్క జిల్లాలకు కూడా వచ్చేస్తారండి. మీరు ఇప్పటి వరకు కూడా క్వాలిఫై అయిన హోంగార్డ్స్ ఉన్నారు కదా, ఆ విషయం అందరికీ తెలుసు. 125 నుంచి 130 మంది ఉన్నారు. ఈ హోంగార్డ్స్కి ఈ కట్ ఆఫ్ మార్క్స్కి సంబంధించి ఏ ఒక్కళ్ళు కూడా మీకు పోటీ రారండి. కోర్టు ఆర్డర్స్ ఉన్నాయండి. ఆర్డర్ కాపీ కూడా మీకు పెడదాం అనుకున్నా, కట్ ఆఫ్ మార్క్స్ లేదు. దాన్ని బట్టి ఎట్లాగానంటే వీళ్ళకి కట్ ఆఫ్ మార్క్స్ సంబంధం లేకుండా మెరిట్ లిస్ట్ ఉంటుంది. ఈ 120 మంది 125 మంది కూడా మీ కట్ ఆఫ్ మార్క్స్లో పోటీ అనేది ఉండదు. ఓన్లీ జనరల్ ఆస్పిరెంట్స్కే అవి కూడా చేరతాయి. వీళ్ళు ఎవరైనా ఉంటే బయటికి వెళ్ళిపోయి హోంగార్డ్ కోటాలో చూసుకుంటారు, కానీ జనరల్ ఆస్పిరెంట్లో రారు. అదే ఇదివరకు అయితే ఎవరికైనా సరే
మెరిట్ లిస్ట్లో వస్తే ఒక 35 అంటే కట్ ఆఫ్ మార్క్ మించి వస్తే జనరల్ క్యాండిడేట్స్కి సంబంధించిన పోస్టులు వీళ్ళు ఫిల్ చేస్తారు. కానీ ఒక సింగిల్ జడ్జి సుబ్బారెడ్డి సార్ ఇచ్చిన ఆర్డర్ ప్రకారం వీళ్ళు జనరల్ క్యాండిడేట్స్కి సంబంధించి ఏ పోస్టు కూడా ఫిల్ చేయడానికి లేదు. వీళ్ళకి సంబంధించిన పోస్టులో వీళ్ళు ఉండాలి తప్ప జనరల్ ఆస్పిరెంట్కి సంబంధించి ఏ పోస్టులో కూడా హోమ్ గార్డ్స్ అన్న వాళ్ళని పెట్టకూడదని చెప్పి ఆర్డర్ పాస్ చేశారండి. ఆర్డర్ కాపీ నెక్స్ట్ వీడియోలో పెడతాను మీకు. ఇక్కడ 3 జిల్లాలకు సంబంధించి చూడండి, అల్లూరు సీతారామరాజు, పాడేరు, అనకాపల్లి, విశాఖపట్నం, ఈ 3 జిల్లాల్లో కూడా కట్ ఆఫ్ మార్క్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి. లేడీస్కి కూడా దగ్గర 100+ అయితేనే వీళ్ళకి కంపల్సరీ సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ వీళ్ళు కూడా కొంచెం ఎక్కువ మందే ఉన్నారు. వైజాగ్లో క్రిస్టియానిటీ, ముస్లిమ్స్ ఇక్కడ కొంచెం ఎక్కువ మంది ఉన్నారండి. దానివల్ల కొంచెం వాళ్ళకి ఇక్కడ స్కోర్ అనేది ఎక్కువ వస్తుంది, కట్ ఆఫ్ మార్క్స్ పెరుగుతుందండి వాళ్ళకు కూడా. అందువల్ల ఎవరైనా అక్కడ వాళ్ళు ఉంటే కంపల్సరీ ఈ 3 జిల్లాలకు సంబంధించి నాకు మెసేజ్ చేయండి. నేను వాళ్ళకి పర్సనల్గా ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి ఏంటి అనేది నేను చెప్తాను. అలాగే కాకినాడ జిల్లా ఇప్పటి వరకు ఒక ఎత్తండి, ఆ పై జిల్లాలన్నీ హైగా ఉంటాయి కట్ ఆఫ్ మార్క్స్. ఇక్కడికి వచ్చేసరికి డౌన్ అవుతుందండి. ఈజీగా ఎట్లా కాదనుకున్నా 100 to 110 కట్ ఆఫ్ మార్క్స్ ఉంటుంది. అంటే క్యాస్ట్ వైజ్ కూడా ఉంటుంది కాబట్టి మీకు నెంబర్ చెప్పేస్తున్నాను. మీరు నాకు మెసేజ్ చేయండి. చేసే ముందు లైక్ చేసి మెసేజ్ చేయండి, ఆటోమేటిక్గా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ అవుతుంది. మీ జిల్లా పేరు, ఈవెంట్స్కి వచ్చిన మార్క్స్ ప్లస్ మెయిన్స్కి వచ్చిన మార్క్స్ 2 పెడితే మీకు ఆటోమేటిక్గా సివిల్ వస్తుందా, ఏపీఎస్పీ వస్తుందా ఏంటన్నది చెప్తాను. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ప్రతి జిల్లాలో కూడా జనరల్ ఆస్పిరెంట్స్కి సంబంధించి మంచి మార్క్స్ వచ్చిన కొంతమంది స్పోర్ట్స్కి సంబంధించి నేషనల్స్ ఆడున్నారు. అట్లాగే ఎన్సీసీకి సంబంధించి సి సర్టిఫికేట్, ఏ సర్టిఫికేట్ ఉందండి. వీళ్ళకి మాత్రం జనరల్ ఆస్పిరెంట్స్లో మెయిన్ ముందు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఎందువల్లనంటే ఒక 2 పర్సన్స్కి సేమ్ వచ్చినప్పుడు ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కోటాలో నేషనల్స్ కానీ ఉంటే మాత్రం ముందు వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళకి ఇస్తున్నారు. కాబట్టి ఎవరైనా సరే స్పోర్ట్స్ కానీ ఎన్సీసీ కానీ ఉంటే వాళ్ళకి ప్లస్ పాయింట్ అండి. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి, ఇది విజయవాడ ఎన్టీఆర్ డిస్టిక్. ఇక్కడ ఉద్యోగానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వరండి. ఇక్కడ అందరూ వ్యాపారమే చేయాలనుకుంటారు ఎక్కువ మంది. కానీ ఈసారి మాత్రం ఇక్కడ ఎస్సీకి ఎక్కువ మంది ఇదయ్యారండి. దగ్గర 11,000 మంది ఉన్నారు. కానీ ఫిల్టర్ అవ్వడానికి కూడా చాలా టఫ్గా ఉంది. కట్ ఆఫ్ మార్క్స్ ఎస్సీకి వచ్చేసరికి 120 దాకా ఉంటుందండి. మిగతా కేటగిరీలో కొంచెం అటు ఇటుగా ఉన్నది. ఓసీకి చాలా తక్కువ అండి కట్ ఆఫ్ మార్క్స్. ఇక్కడ ఓసీలు ఎక్కువ మంది కూడా వ్యాపారం చేయడానికి చూస్తారు కాబట్టి ఎవరు ఉద్యోగానికి రారు. దానివల్ల విజయవాడ, కృష్ణా జిల్లా సంబంధించి ఇదండి. మీరు పర్సనల్గా నాకు చేయండి, మెసేజ్ చేస్తే నేను మీకు చెప్తాను. దీంతో పాటు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ వీడియో కావాలన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను ఆ వీడియో చేస్తానండి. కోనసీమ జిల్లా అండి, ఇక్కడ కూడా చాలామంది చేపల వ్యాపారం చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. దీనికి సంబంధించినంత వరకు కూడా కట్ ఆఫ్ మార్క్స్ 100 నుంచి 110 మధ్యలోనే ఉంటుంది. కొంచెం పెరిగే అవకాశం ఉందండి. కానీ ఏంటంటే ఇక్కడ వ్యాపార రీత్యా కొంతమంది వ్యాపారానికి ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి ఇక్కడ బీసీ పాపులేషన్ ఎక్కువ అండి. బీసీ కట్ ఆఫ్ మార్క్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా బీసీలు అయిన వాళ్ళు కూడా మెయిన్ కట్ ఆఫ్ మార్క్ అనేది ఇక్కడ ఎక్కువ ఉంటుంది కాబట్టి చూసుకోండి. ఎస్సీ, ఎస్టీ వీళ్ళకైతే ఎప్పుడు కూడా కొంచెం తక్కువే ఉంటుంది. కానీ కృష్ణా జిల్లాకు సంబంధించి, గుంటూరు జిల్లాకు సంబంధించి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎస్సీ, ఎస్టీ అన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి టఫ్ కాంపిటీషనే, లేడీస్కి అయినా సరే. అందువల్ల కోనసీమ జిల్లాలో బీసీలకు టఫ్ కాంపిటీషన్ అండి. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్కి అయితే తక్కువే ఉంటుంది. ఓసీలకు కూడా తక్కువేనండి ఇక్కడ కాంపిటీషన్. ఎందుకంటే ఓసీలకి పోస్టులు తక్కువే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకు వచ్చిన మార్క్స్, మెయిన్స్లో వచ్చిన మార్కులు మరియు ఈవెంట్లో వచ్చిన మార్కులు 2 కలిపి నాకు మీరు ఏ జిల్లానో కలిపి నాకు పంపించండి. ప్రతి ఒక్కళ్ళకి నేను రిప్లై ఇస్తానండి. రిప్లై ఇవ్వను అని మటుకు అనుకోమాకండి. ఈస్ట్ గోదావరికి సంబంధించి ఎస్సీ, బీసీలు ఎక్కువ అండి. ఇక్కడ కట్ ఆఫ్ మార్క్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఈసారి మాత్రం కట్ ఆఫ్ మార్క్స్ పాత దాంతో పోల్చుకుంటే ఎక్కువే ఉందండి. ఎవరో కూడా తక్కువ ఉందని మాత్రం అనుకోవద్దు. ఎందుకనంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈసారి నోటిఫికేషన్లో ఉద్యోగం కావాలి అనే కూర్చున్నారు.
మీరు ఎవరైనా సరే పర్టికులర్గా చెప్తున్నాను చూడండి, ప్రతి ఒక్కళ్ళు కసికసిగానే రాశారు. చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. ఇన్స్టిట్యూట్లకి వెళ్ళారు. ఇన్స్టిట్యూట్లకి ఈ 6 నెలలు కూడా ఎంత కష్టపడ్డారంటే శామ్ ఇన్స్టిట్యూట్ కానీ, శ్రీధర్ సిసి కానీ, ఈ జిల్లాలకు సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా జనరల్ ఆస్పిరెంట్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్స్టిట్యూట్ టచ్ చేసిన వాళ్ళే. ఎందుకంటే వాళ్ళకి చాలా సర్టన్ టైం ఆఫ్ దొరికింది. ఆ టైంలోనే వాళ్ళు వినియోగించుకొని ప్రతి ఒక్కళ్ళు మీకు గమనించారో లేదో 34,000 మంది క్వాలిఫై అయితే ఆ 34,000 మందిలో 1,000 మంది తప్ప మిగతా వాళ్ళందరూ క్వాలిఫై అయ్యారంటే చూడండి ఏ విధంగా ప్రతి ఒక్కళ్ళు కష్టపడ్డారో. అదేవిధంగా ప్రతి జిల్లాకు సంబంధించి కూడా ఇటు పక్క శ్రీకాకుళం, విజయనగరం, ఈ జిల్లాల నుంచి దగ్గర కృష్ణా వరకు కూడా ప్రతి జిల్లా కూడా హెవీ టఫ్ కాంపిటీషన్ అండి. అందువల్ల ఇక్కడ వాళ్ళందరూ కట్ ఆఫ్ మార్క్స్ ఎక్కువ ఉంటాయి. తర్వాత ఏలూరు జిల్లా అండి. ఏలూరులో కూడా కట్ ఆఫ్ మార్క్స్ ఎక్కువగా ఉన్నాయండి. ఆ కట్ ఆఫ్ మార్క్స్ నుంచి మీరు పైకి రావాలనంటే నేను చెప్తున్నా కదండి, రాయలసీమలోనే కొంచెం కట్ ఆఫ్ మార్క్స్ తక్కువ ఉన్నాయి. ఏలూరులో బీసీ ప్లస్ ఓసీ ఎక్కువ ఉన్నారండి. దీనికి సంబంధించి ప్రతి ఒక్కటి నేను మీకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తాను. ఇవ్వకోకుండా అయితే ఉన్నాను. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. నేను డేటా అనేది బయట పెట్టనండి. డేటా బయట పెట్టిన మరుక్షణం కూడా వేరే యూట్యూబ్ ఛానల్కి వెళ్తున్నాయి. ఏలూరులో కూడా టఫ్ కాంపిటీషనే ఉందండి. ఎవరు కూడా తక్కువ అనుకోమాకండి. ఏలూరులో కూడా టఫ్ కాంపిటీషన్ నడుస్తుంది. ప్రతి జిల్లా స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం చూడండి. విజయవాడ అంటే ఇప్పుడు మన కృష్ణా జిల్లాకు సంబంధించి విజయవాడ కూడా కొంచెం ఒక 1.5 వరకు పార్ట్ ఉంటుందండి. దీనికి కూడా కట్ ఆఫ్ మార్క్స్ హెవీగా ఉన్నాయి. దీంట్లో కూడా ఎస్సీకి సంబంధించి ఎక్కువగా మంది దీనికి రాయటం జరిగింది. అందువల్ల కట్ ఆఫ్ మార్క్స్ ఎస్సీకే పెరిగేటట్టుంది. మిగతా కేటగిరీలో ఓసీకి అయితే చాలా తక్కువ ఉన్నాయండి. పోస్టులు తక్కువ ఉన్నాయి, కాంపిటీషన్ కూడా తక్కువ ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ని మీ గ్రూప్లో పాస్ చేయండి. మీకు ఏదైనా సరే మీ కట్ ఆఫ్ మార్క్స్ పర్సనల్గా మీకు ఎంతవరకు వస్తుంది ఉద్యోగం ఏంటని మీరు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కామెంట్ చేశారు, నేను ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ వచ్చాను. బాపట్లకు సంబంధించి కూడా దీంట్లో కట్ ఆఫ్ మార్క్స్ తక్కువ ఉందండి. 100+ ఉంది. ఇక్కడ 110 వరకు ఉందండి. 110 నుంచి ప్లస్ ఏంటంటే ఎస్సీ ఎస్టీకి సంబంధించి తక్కువే ఉన్నాయండి ఇక్కడ పోటీ. ఇక్కడ బీసీకి సంబంధించి హెవీగా ఉంది కాంపిటీషను. వీళ్ళకి కట్ ఆఫ్ మార్క్స్ ఎక్కువ ఉండొచ్చు. పల్నాడు రాయలసీమ జిల్లాకు వచ్చామండి. రాయలసీమ జిల్లాలో నేను మీకు చెప్పాలనుకున్న ప్రతి ఒక్క జిల్లాలో కూడా కాంపిటీషన్ కొంచెం తక్కువే ఉందండి. లేడీస్కైనా జెంట్స్కైనా సరే. ఇక్కడ ఓసీ కాంపిటీషన్ ఎక్కువ, రెడ్డీస్కి సంబంధించి. అదేవిధంగా పల్నాడు జిల్లాలో కట్ ఆఫ్ మార్క్స్ 100+ అండి. 100 నుంచి 110 మధ్యలోనే ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా జనరల్ ఆస్పిరెంట్ ఎవరైనా సరే పల్నాడు జిల్లాలో ఉంటే ఈజీగా, అంటే ఓసీకి సంబంధించి కాకుండా ఎస్సీ ఎస్టీకి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం రావడానికి ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయండి. రాయలసీమ జిల్లాలో ప్రతి ఒక్కరికి కూడా కట్ ఆఫ్ మార్క్స్ తక్కువగానే ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. చూడండి, నెక్స్ట్ ఒంగోలు జిల్లాలో 110 నుంచి 120 వరకు ఉందండి కట్ ఆఫ్ మార్క్, జనరల్ కట్ ఆఫ్ మార్క్. దీనికి సంబంధించి ప్రతి ఒక్కటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అందరూ సమానంగానే ఉన్నారు. వీళ్ళందరికీ కూడా న్యూట్రల్గానే ఉంటుంది కట్ ఆఫ్ మార్క్స్. నెక్స్ట్ ప్రకాశం జిల్లా అండి. ప్రకాశం జిల్లాలో కూడా కనిగిరి, కందుకూరు, ఒంగోలు, మార్కాపురం ఈ జిల్లాలు కూడా 2-3 జిల్లాలు కలుస్తున్నాయి. కొత్త జిల్లాలు కూడా యాడ్ అయినాయి కాబట్టి వీటికి కూడా న్యూట్రల్గానే ఉందండి. ముగ్గురికి కట్ ఆఫ్ మార్క్స్ ఒకటేలాగా ఉన్నాయి. 110 నుంచి 120 మధ్యలో ఉన్నాయి. కానీ ప్రతి పర్సన్కి క్యాస్ట్కి మధ్యలో మీకు పర్సనల్గా కావాలని అంటే నాకు వాట్సాప్ చేయండి. ప్లస్ ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ జిల్లాకు సంబంధించి ప్లస్ మైనస్ వరకే చెప్తున్నాను, కట్ ఆఫ్ మార్క్స్ ఏం చెప్పట్లేదు. తర్వాత నెల్లూరు జిల్లా అండి. నెల్లూరు జిల్లాలో కూడా కొంచెం ఇక్కడ రాయలసీమ జిల్లాకు సంబంధించి కొంచెం మటుకు కట్ ఆఫ్ మార్క్స్ చాలా తక్కువగానే ఉన్నాయండి. ఇక్కడ 100 to 110 మధ్యలోనే ఉంది జనరల్ కట్ ఆఫ్ మార్కు. దీనికి క్యాస్ట్ వైజ్ అయితే బీసీకి సంబంధించి 120 నుంచి 130 వరకు ఉందండి. ఇక్కడ స్పోర్ట్స్ కోటా ప్లస్ ఈడబ్ల్యూఎస్ వీటికి సంబంధించి కూడా చెప్తున్నాను. స్పోర్ట్స్ కోటాలో కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ నెల్లూరు జిల్లాలో టకాఫార్ ఈ గేమ్స్కి సంబంధించి ఎక్కువ మంది ఉన్నారండి. స్పోర్ట్స్ అండ్ ఎన్సీసీ ఉంటే అదో ప్లస్ పాయింట్. ఇక్కడ
నెక్స్ట్ వచ్చేసరికి కర్నూలు జిల్లా అండి. కర్నూలు జిల్లాలో కూడా కట్ ఆఫ్ మార్క్స్ చాలా హెవీగా ఉన్నాయండి. ఈ ఒక్క జిల్లాకి మాత్రమే 120 నుంచి 130 మధ్యలో ఉందండి కట్ ఆఫ్ మార్క్. దీనికి సంబంధించి మరి ఎందుకు కర్నూలు అంత హెవీగా ఉందనేది నాకు తెలియలేదు. బీసీలకు సంబంధించి కట్ ఆఫ్ మార్క్ ఎక్కువ ఉందండి ఇక్కడ. ప్రతి ఒక్కళ్ళు కూడా బీసీ తప్ప ఎస్సీ ఎస్టీకి సంబంధించి మార్క్స్ చాలా తక్కువగానే ఉన్నాయి, ఇబ్బంది ఏమీ లేదు. నెక్స్ట్ అనంతపురం జిల్లాలో కట్ ఆఫ్ మార్క్స్ 110 to 120 ఉన్నాయండి. నేను మీకు ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్తున్నాను, చూసుకోండి. జనరల్ ఆస్పిరెంట్స్ ఎవరైనా సరే, ఇక్కడ హోంగార్డ్స్ ఎవరూ లేరు. హోంగార్డ్స్ కట్ ఆఫ్ మార్క్స్ సంబంధించిన పోస్టులు కూడా లేవు, జనరల్ ఆస్పిరెంట్స్కి మాత్రమే ఉన్నాయి. అది ఆలోచించండి. అనంతపూర్ 110 to 120 మాత్రమే ఉన్నాయి. దీంట్లో కూడా ఎస్సీ బీసీ మాత్రం టాప్గా ఉన్నాయి. ఈ రెండింటికి కూడా కట్ ఆఫ్ మార్క్ ఎక్కువ ఉండొచ్చు. ఎవరైనా సరే జనరల్ ఆస్పిరెంట్స్ నాకు మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను ప్రతి దానికి కూడా. ఎవరో కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీరు ఏ జిల్లానో, మెయిన్స్కి వచ్చిన మార్క్స్, ఈవెంట్స్కి వచ్చిన మార్క్స్ చెప్పండి చాలు. నేను మీకు ఎంతవరకు వస్తుంది, ఏపీఎస్పీ వస్తుందో సివిల్ వస్తుందో చెప్తాను. శ్రీ సత్యసాయి జిల్లా, ఈ జిల్లాకు సంబంధించి కూడా కట్ ఆఫ్ మార్క్స్ 120 to 130 ఉన్నాయని జనరల్ కట్ ఆఫ్ మార్క్. ప్రతి జిల్లాలో కూడా ఏ ఒక్క జిల్లా కూడా తక్కువ లేదండి, ప్రతి జిల్లాలో హెవీగానే ఉన్నాయి. ఎందువల్ల అంటే ఈసారి ఆస్పిరెంట్స్కి చాలా టైం వచ్చింది, ఎగ్జామ్కి కానీ ఈవెంట్స్కి కానీ. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా కోచింగ్ సెంటర్లకు వెళ్ళారు. అందువల్లే ఎక్కువ మంది కూడా క్వాలిఫై అవ్వకోకుండా, మొన్న స్కోర్ కార్డ్ రిలీజ్ అయినప్పుడు చూశారు కదా, 34,000 మందిలో 33,000 మంది క్వాలిఫై అయ్యారంటే ఎంత బాగా చదివారు. ఇప్పుడు ఉంటుందండి ప్రతి జిల్లాలో టఫ్ కాంపిటీషనే, ఏ ఒక్క జిల్లా కూడా ఈజీగా అయితే ఉండదు. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా టఫ్ కాంపిటీషనే. కాబట్టి నెక్స్ట్ చిత్తూరు జిల్లా నుంచి 100 to 110 మాత్రమే ఉందండి ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్. దీనికి సంబంధించి ఇక్కడ ఎస్సీ బీసీ ఈ రెండే టాప్లో ఉన్నాయండి. ఈ రెండింటికి సంబంధించే ఎక్కువగా నడుస్తుంది, మిగతా అన్నీ తక్కువగానే ఉన్నాయి కట్ ఆఫ్ మార్క్స్. చూసుకోండి. ఉమెన్స్కి కూడా ఇక్కడ టఫ్ కాంపిటీషనే ఉందండి, మరి ఎందుకో తెలియదు కానీ ఉమెన్స్ టఫ్ కాంపిటీషన్ ఉంది మెన్స్తో పాటే. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు పర్సనల్గా మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వైఎస్ఆర్ కడప జిల్లా అండి. వైఎస్ఆర్ కడప జిల్లాలో 130 వరకు ఉందండి కట్ ఆఫ్ మార్కు, 125 to 130. దీంట్లో లేడీస్ కూడా ఉన్నారండి బాగానే. లేడీస్కి అయితే కాంపిటీషన్ బాగానే ఉంది కడప జిల్లాలో, మిగతా జిల్లాలో తక్కువగానే ఉంది. కానీ ఇక్కడ మటు కట్ ఆఫ్ మార్క్స్ 125 నుంచి 130 వరకు ఉంది. నెక్స్ట్ అన్నమయ్య జిల్లాలో కూడా కట్ ఆఫ్ మార్క్ 110 to 125 ఉందండి. ఏంటంటే 5 మార్క్స్ ఎందుకు డిఫరెన్స్, 15 మార్క్స్ ఎందుకు డిఫరెన్స్ వస్తున్నాయి అంటే ఇక్కడ సంబంధించి క్యాస్ట్ వైజ్ మారుతున్నప్పుడు అది కూడా షఫల్ అవుతుందండి, దానివల్ల ఎక్కువ అవుతుంది. అందువల్ల అన్నమయ్య జిల్లాలో కూడా కొంచెం టఫ్ కాంపిటీషనే ఉంది. నెక్స్ట్ తిరుపతిలో కూడా పెద్ద కాంపిటీషన్ లేదండి. ఇది 95 to 110 మధ్యలోనే ఉంది. ఎవరైనా సరే తిరుపతి అయితే సేఫ్ జోన్లో ఉన్నట్టే. తిరుపతి వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు మెసేజ్ చేయండి, చేయగానే నేను మీకు రిప్లై ఇస్తాను. ఇప్పటి వరకు నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్కసారి లైక్ చేసి మీ గ్రూప్లో షేర్ చేయండి, మిగతా వాళ్ళకు కూడా తెలుస్తుంది. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడానికే చూస్తాను, 100% ఇస్తాను.